హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. అలానే నాకు కూడా మోటివేషన్ లాగా కూడా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మంగళవారం తీసిన వ్లాగు. నిన్న నైటే బట్టలన్నీ కూడా నానబెట్టేశాను. అందుకే ఉదయాన్నే కుళాయి వచ్చినప్పుడే ఫస్ట్ బట్టలు ఉతికేసి కుర్చీలు అవి కూడా నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకొని బయట కూడా కడిగేసి సింపుల్గా ఇలా ముగ్గు అయితే వేసేసి తులసికోట దగ్గర కూడా కడిగేసి ముగ్గు వేసుకున్నాను. ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పాలు తోడు పెట్టడం కోసం పాలు అయితే వేడి చేస్తున్నాను. ఇప్పుడు తోడు పెట్టేస్తే మనం మధ్యాహ్నం భోజనం చేసే టైంకి పాలు అయితే తోడుకుంటాయి. ఆ తర్వాత మరొక స్టవ్ మీద ఇడ్లీ కూడా పెట్టేశాను. శ్రావణ మాసం మొదటి మంగళవారం కదా, దేవుడి దగ్గరికి ఏదైనా ప్రసాదం చేసుకొని పెట్టుకుందామని చెప్పేసి కొద్దిగా కరాచీరవ్వ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే చాలా తొందరగా చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత గడపమ్మకి కూడా పసుపు రాసేసుకొని ఇలా బొట్లు పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. శ్రావణ మాసం మొదటి మంగళవారం నుంచి మా ఇంట్లో కామాక్షి దీపం వెలిగించడం అయితే మొదలు పెట్టాను. కామాక్షి దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించకూడదండి. ఏకవత్తు హారతితో కానీ అగరిపుల్లతో కానీ వెలిగించాలంటే నేనైతే అగరిపుల్లతో వెలిగించాను. మనం రెగ్యులర్గా వెలిగించే దీపం కూడా అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు, కానీ ఒక్కొక్కసారి ఇంకా కుదరినప్పుడు నేనైతే అగ్గిపుల్లతోనే వెలిగించేసుకుంటాను. కామాక్షి దీపాన్ని మాత్రం ఏకవత్తుతో కానీ అగరపుల్లతో మాత్రమే వెలిగించుకునేదాన్ని మా ఇంటి దగ్గర. ఇంక ఇక్కడ కూడా అలానే చేస్తాను. ఫస్ట్ కామాక్షి దీపానికి పూజ చేసుకున్న తర్వాత మహాలక్ష్మి అమ్మవారికి గణపతికి పూజ చేసేసుకొని ఆ తర్వాత అగరపుల్లతో ధూపం వేసుకున్న తర్వాత మహాలక్ష్మి అష్టోత్తరము, మణిదీపవర్ణము, నేను రెగ్యులర్గా చదువుకునే సూర్యాష్టకము అవన్నీ కూడా చదువుకున్నాను. కామాక్షి దీపం వెలుగుతో మా పూజా మందిరానికి ఎంత కళ వచ్చిందో నిజంగా. కామాక్షి దీపాన్ని శుక్రవారం మంగళవారం ఇంట్లో వెలిగించుకోవడం చాలా మంచిది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వెలిగించుకుంటాను. ఇప్పటి వరకు మంచి రోజులు లేవు కదా అని చెప్పేసి కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకోలేదు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నైవేద్యం చెల్లించేసి హారతి ఇచ్చేసి సాంబ్రాణి కణికతో ధూపం అయితే ఇచ్చేస్తున్నాను. ఈరోజు అగ్గి రాజేసుకోవడానికి కొబ్బరి పీచు అవన్నీ కూడా తడిచిపోయే వర్షానికి, అందుకని చెప్పేసి ఈరోజు సాంబ్రాణి కణికతో అయితే ధూపం ఇచ్చేస్తున్నాను. ముందు పూజా మందిరానికి ఇచ్చేసి ఆ తర్వాత రూమ్స్ అన్నిటిలో కూడా ధూపం అయితే ఇచ్చేసుకుంటాను. ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా ధూపం ఇచ్చేసిన తర్వాత తులసికోట దగ్గర కూడా ధూపం ఇచ్చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇప్పటి వరకు వానదేవుడు అయితే సెలవులు ఇచ్చాడు మనకి శ్రావణ మాసం పనులు చేసుకోమని. ఇంకా ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చేస్తే ఆడవాళ్ళు పనులు చేసి అలసిపోతారని చెప్పేసి ఇంకా ఆయన అయితే డ్యూటీలోకి జాయిన్ అయిపోయారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సోడి చెవులో మజ్జిగ కలుపుకొని అయితే తాగేస్తున్నాను. ఈరోజు చాలా నీరసంగా ఉంది. నిన్నంతా కూడా తుమ్ములు వచ్చేసి తలపోటుకి ఈరోజు మార్నింగ్ కూడా లేవలేకపోయాను. కన్నేమో ఎర్రగా అయిపోయింది. ఐ డ్రాప్స్ వేసుకున్నాను. కొంచెం ఎరుపు అయితే తగ్గింది. వంట అయితే స్టార్ట్ చేశాను. రైస్ కడిగి పెట్టేసి కుక్కర్లో పప్పు అయితే పెట్టేశాను. పప్పు ఉడికిపోయింది. వడియాలు ఫ్రై చేసేసి అదే ప్యాన్లో పోపు అయితే పెట్టేశాను. పప్పు టమాటా వండాను. అది ఒక గిన్నెలోకి తీసేసి రైస్ కూడా వచ్చేస్తే వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుని గిన్నెలు బయట వేసేసుకుని క్లీన్ చేసేసుకుంటాను. ఈరోజు అయితే ఇంకే పని పెట్టుకోను. హాల్ ఇంకా ఒక కబోర్డ్ అయితే ఉంది. సామాన్లు అవి ఏమి ఉండవు, ఒకసారి దులిపేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మంగళవారం కదా అని చెప్పేసి ఇంకా దులుపుకోను, రేపైతే దులుపుతాను. అలానే కొంచెం నీరసంగా కూడా ఉంది. ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు మిగతా పని కంప్లీట్ చేసుకుంటాను. నార్మల్గా ఈ కొంచెం పనికి నీరసం అనేది ఏమి ఉండదు. నాకు మధ్యలో ఈ డస్ట్ పడక తుమ్ములు వచ్చేయడం వల్ల తలది కూడా అదిరిపోయి నీరసం వచ్చేస్తుంది. ఈరోజు ఇంకా మంగళవారం కూడా కదా, ఇంకా దులుపుకోవడం అది కూడా మంచిది కాదని చెప్పేసి ఈరోజు అయితే ఇంకే పని కూడా పెట్టుకోవట్లేదు. నాకు మ్యాక్సిమం పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. దేవుడి గది అయిపోయింది, బెడ్రూమ్ అయిపోయింది, వంటగది అయిపోయింది. హాల్లో కూడా ఎటువంటి సామాన్లు అవి ఏమి ఉండవు. ఆ కబోర్డ్ ఒక్కటి దులిపేసుకుంటే
నాకు పని కంప్లీట్ అయిపోతుంది. ఒకరోజు దుప్పట్లు, బెడ్‌షీట్లు అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసుకుంటే శ్రావణ మాసం పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి ఆయనకి లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ పెట్టేసుకొని లంచ్ అయితే తినేస్తున్నాను. ఆ తర్వాత 1 గంట నుంచి 4 గంటల వరకు లైన్‌గా సీరియల్స్ అయితే చూసాను. ఈ 2 రోజుల నుంచి పనుల్లో పడి సీరియల్సే చూడడం మానేసాను. ఈరోజు అన్నీ కూడా కవర్ చేసేసాను. 4 అయిపోయింది. సాయంత్రం పనులు స్టార్ట్ చేసుకోవాలి. ఆయన కూడా వర్క్‌కి వెళ్తారని చెప్పేసి ఆయనకి ఫస్ట్ టీ పెట్టేసి ఆయన వర్క్‌కి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ తలస్నానం చేసేసి అలా క్లిప్ పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు చిక్ అయితే తీసుకుంటున్నాను. ఇలా చిక్ తీసుకోకుండా ఉంచేసుకోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది. కానీ ఇంకా ఈ జుట్టు ఊడడం వచ్చిన తర్వాత జుట్టు మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా అలానే వదిలేస్తున్నాను. ఇంక ఇప్పుడు చిక్కు తీసుకుని జడ అయితే వేసుకుంటాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.